అబ్బా వద్దులో. అనయ్య అనయ్య ఏంటన్నయ్య కలకంటున్నావా? అది నీ వాళ్ళకం చూస్తుంటే వదిన కల్లోకి వచ్చినట్టుంది. వదినే. అవును, కిచెన్ లో ఉంది, పిలవమంటావా? వద్దు వద్దు. వదినా, అన్నయ్య నీ గురించి కలలు కంటున్నాడు. కన్న కలలు చాలే గాని పొద్దున పాలవాడు రాలేదు, వెళ్ళి పాలు తీసుకురండి. అలాగే. జ్వాల రా, వంట చేద్దాం. అలాగే వదినా. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్రకాష్ గారు. ఏం సార్, మీ కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది? జరుగుతూ ఉంది. అయినా మన చేతుల్లో ఏముందండి? ఈయన కాలేజీలో సంపాదించింది, నేను స్కూల్లో సంపాదించింది మొత్తం తీసుకువెళ్లి ఆ బిల్డర్ చేతిలో పెట్టాం. వాడేమో లేట్ చేస్తున్నాడు. ఈ ఆడవాళ్ళకి ఎప్పుడు కంగారేనండి. అలా డబ్బులు ఇవ్వగానే ఇలా పని అయిపోవాలంటారు. లేకపోతే ఎన్నాళ్ళని ఊరుకుంటామండి? మీరు ఇలా సైలెంట్ గా ఉండబట్టే వాడు ఇలా లేట్ చేస్తున్నాడు. అది కాదే. ముందు మీకు ఫోన్ వస్తుంది, లోపలికి వెళ్ళండి. మళ్ళీ వస్తానండి. అలాగేనండి. ఓకే ప్రకాష్ గారు. నిన్ను ఎలాగైనా నా బెడ్రూమ్లోకి తీసుకెళ్తానే. అబ్బా, ఇదేం చట్నీయే బాబు, ఇందులో ఉప్పు లేదు, కారం లేదు. మీకు నా వంటలు ఎప్పుడు నచ్చేయలేండి. పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్టు ఆ చంద్రిక గారు ఇస్తే మాత్రం లొట్టలు వేసుకుంటూ తింటారు. అవును, ఆవిడ చేతి వంటలు చాలా బాగుంటాయి. ఏం జ్వాల, నువ్వు చెప్పు, చట్నీలో ఉప్పు కారం ఉందా? కొంచెం తక్కువగానే ఉన్నాయి. చూడు. అన్నయ్యకి చెల్లి సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? రేపటి నుంచి ఆవిడే వంట చేస్తుంది, మీరు తినండి. ఇదిగో వదినా, మీరిద్దరూ గొడవపడి వంట పని నా మీదకి నెట్టేస్తారేంటి? నేను వండితే మీ ఇద్దరు తిన్నట్టే. ఆయన నా కాలేజ్ ఉంది కదా. బాయ్ అన్నయ్య. బాయ్ అమ్మా. చూసారుగా, మీకు నేను తప్ప వేరే దిక్కు లేదు. అందులో ఉప్పు వేసుకుని తినండి. సార్, మీ సిస్టమ్ గురించే వర్క్ చేస్తున్నాను. ఇచ్చేస్తాను సార్, 1 అవర్లో ఇచ్చేస్తాను. ఓకే సార్. ప్రకాష్ గారు, నా సిస్టమ్ రెడీ అయిందండి. రెడీ అయిందండి, తీసుకెళ్ళిపోవచ్చు. ఎంత అండి? 500. ఇదిగో తీసుకోండి. థ్యాంక్స్ అండి. అన్నయ్య. ఏమ్మా, స్పెషల్ క్లాసులు అయిపోయినాయా? అయిపోయాయి. మరి వెళ్దామా? వెళ్దాం. పద.
మీరు అలా అంటారు గాని ఈ విషయంలో మాత్రం చంద్రిక గారే బెటర్. అదిగో ఆయన వచ్చేసారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. కూర్చోండి కూర్చోండి. పర్వాలేదండి, నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. అలాగా, చెప్పండి ఏంటి విషయం? ఈరోజు కొత్త కంప్యూటర్ కొన్నామండి. ఓఎస్ ఇన్స్టాల్ చేయమంటే 500 అడిగారు. ఎలాగో మీరు ఉన్నారు కదని వేయించలేదు. అయ్యో, మీరు కొనే ముందు ఒకసారి నన్ను అడగాల్సింది. చెప్పానండి, ఈయన వింటేగా. ఎవరో ఫ్రెండ్ చెప్పారని వెళ్ళి తీసుకొచ్చేశారు. పర్లేదులేండి, రేపు మార్నింగ్ వచ్చి ఇన్స్టాల్ చేస్తాను. సరేనండి, థ్యాంక్స్. ఏం జోలా, నీ స్టడీస్ ఎలా ఉన్నాయి? యా ఫైన్ సార్. ఏంటి జ్వాల, ఈ మధ్య ఇంటికి రావడమే మానేసా? అలా ఏం లేదంటీ, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయని రావట్లేదు అంతే. ఓకే. సరే వెళ్దామా? ఉంటామండి. వస్తామండి. అలాగే. మంచిదండి. రేపు నేను వాళ్ళ రూమ్లోకి వెళ్తాను. ఆ చంద్రికను పడేయడానికి చిన్న దారి దొరికింది. ఆ దారిని మాత్రం మోసుకుపోనివ్వను. ఏదో ఒక రకంగా దాన్ని నా దారికి తెచ్చుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ. వచ్చారా? రండి, పదండి. కంప్యూటర్ లోపల ఉంది. రండి సార్, ఇదే కంప్యూటర్. చంద్రిక, మా ఇద్దరికి కాఫీ తీసుకురా. అబ్బే, అలాగేనండి. ఇప్పుడేం వద్దండి. పర్లేదండి, నేను కూడా ఇంకా తాగలేదు. ఎంత పడిందండి? 28,000 పడిందండి. 4GB ర్యాము, 1 TB హార్డ్ డిస్క్, i3 ప్రాసెసర్. ఓకే, పర్లేదండి, కాస్త చీప్గానే పడింది. అవునండి. కన్స్ట్రక్షన్ పని ఎంతవరకు వచ్చింది? తీసుకోండి. అవునా? సరే సరే, అలాగే. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఓకే. సార్, మీ సిస్టమ్ రెడీ అయింది. అయిపోయిందా? చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, ఇక నేను బయలుదేరుతాను. ఓకేనండి. హాయ్ డార్లింగ్. వదలండి, ఏమైందిరా? నాకు స్కూల్ టైం అవుతుంది. వదలండి, వెళ్ళాలి నేను. ఎస్, అది నాకు తెలుసు. వదలండి, మీకు కాలేజ్ లేదా? వెళ్ళరా నా మాట కాలేజ్. వినరా? మీరున్నట్టు ఇక్కడే, నేను వెళ్ళాలి. సరేనా? జరగండి. ఛ! పోన్లే, సక్సెస్ అయింది. సాయంత్రానికో రాత్రికో నాకు మంచి మెటీరియల్ దొరుకుతుంది. దాన్ని ఆ మేడంకు చూపించి బ్లాక్మెయిల్ చేసి నా దారికి తెచ్చుకుంటాను.
గణేష్, మన పని ఎంతవరకు వచ్చింది? తొందరగా చేయించండి అమ్మా. సరే సరే, జాగ్రత్తగా చూసుకో మరి. హలో, పోలీస్ స్టేషనా? ఇతను ఎవరో తెలుసా మీకు? తెలుసు సార్, ఈయన ఈ బిల్డింగ్ ఓనర్ సార్. నేను ఈ కన్స్ట్రక్షన్ సూపర్వైజర్గా పనిచేస్తాను సార్. ఇక్కడికి వచ్చి చూస్తే ఈయన ఇలా పడున్నారు. ఇతను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా? చేశాను సార్. ఓకే. ఏమండి? అయ్యో, ఎస్ఐ గారు, మీరు ఆయన భార్య అండి. మరి మీరు మే నైబర్స్. బాడీ పొజిషన్ బట్టి చూస్తుంటే పైనుంచి పడినట్టుగా ఉంది. ఏదేమైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తప్ప హత్య, ఆత్మహత్య, ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అనేది తెలీదు. మీరందరూ ఒకసారి స్టేషన్కి రావాలి. అలాగే సార్. కానిస్టేబుల్స్, సార్. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. సార్ సార్, ఈ కేసు తాలూకు పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. పైనుంచి కింద పడిన వ్యక్తికి తల వెనుక భాగంలో దెబ్బ తగిలింది. కానీ తల ముందు వైపు ఎవరో దేనితోనో బలంగా కొట్టినట్టు ఈ రిపోర్ట్ చెప్తోంది. సో కన్స్ట్రక్షన్ బిల్డింగ్ పైన ఏదో గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన ఘర్షణలో శేఖర్ కింద పడి చనిపోయాడు. ఇది యాక్సిడెంట్ కాదు, ఆత్మహత్య కాదు, ఇది ష్యూర్గా హత్య. చంద్రిక్ గారు, ప్లీజ్ కంట్రోల్. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీ భర్త ఏం చేసేవారు? జూనియర్ కాలేజ్లో మ్యాథ్స్ లెక్చరర్ గా పనిచేస్తూ ఉండేవారు సార్. ఆయన చనిపోవడానికి కారణాలు ఏమైనా, ఐ మీన్ ఈ మధ్య కాలంలో జరిగిన డౌట్ఫుల్ థింగ్స్ ఏమైనా మీకు తెలుసా? అలాంటివేం లేదు సార్. మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? మాకు శత్రువులు ఎవరు ఉంటారు సార్? మీ ఆయన చనిపోయిన కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మీదే కదా? అవును సార్. దానికోసం బ్యాంక్ లోన్ ఏమైనా తీసుకున్నారా? అలాంటివేం లేవు సార్. దానికి ఉపయోగించిందంతా మేము సేవ్ చేసుకునే డబ్బులే. ఆ కాంట్రాక్టర్కి మీకు ఏమైనా గొడవలు? అలాంటివేం లేవు సార్. మీరు చెప్పండమ్మా, శేఖర్ మీతో ఎలా ఉండేవాడు? ఆయన అందరితోనే చాలా మర్యాదగా ఉండేవారండి. ఆయన బిహేవియర్ బాగుండేది. వాళ్ళది చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. వాళ్ళ వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు. నాకు మ్యాథ్స్లో ఎప్పుడైనా డౌట్స్ వస్తే ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు సార్. సరే, మీరు ఇవన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళండి. మేము ఒకసారి కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం. అలాగే సార్. చంద్రిక. మూర్తి సార్. శేఖర్ కాల్ రికార్డ్స్ తెప్పించు. ఓకే సార్. రమణ, అలాగే మనం ఒకసారి కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసేద్దాం పద. ఎస్ సార్. రండి సార్. మేం కాలేజ్కి వెళ్ళి అంతా ఎంక్వైరీ చేశాం. అక్కడ ఎలాంటి డౌట్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. కాల్ రికార్డ్స్ కూడా చెక్ చేశాం. అందులోనూ ఎలాంటి డౌట్ఫుల్ కాల్స్ లేవు.
సో ఒకసారి ఇల్లంతా సర్చ్ చేస్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని నా అభిప్రాయం. పర్లేదు సార్, చెక్ చేసుకోండి. కానిస్టేబుల్స్ సర్చ్. ఓకే సార్. ఓకే చంద్రిక గారు, ఎలాంటి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మాకు దొరకలేదు. ఇక మేము బయలుదేరుతాం. ఈ సిస్టమ్ని ఎవరు వాడతారు? మా ఆయన వాడతారండి. ఒకసారి దీన్ని ఆన్ చేయి. దీని పాస్వర్డ్ ఏంటి? ఏమో సార్, నాకు తెలీదు. ఆయనే వాడేవారు. దాని జోలికి కూడా వెళ్లేదాన్ని కాదు. మీరు దీన్ని ఎప్పుడు కొన్నారు? 1.5 month అవుతుంది. దీనికి ఓఎస్ కూడా మా ఆయనే వచ్చి ఇన్స్టాల్ చేశారు. కావాలంటే నేను కాల్ చేస్తాను. అవసరం లేదు, దీన్ని మేము తీసుకెళ్తాం. తీసుకుని రా. ఓకే సార్. సార్, ఈ సిస్టంలో ఓఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు మదర్ బోర్డ్కి బయాస్ పాస్వర్డ్ పెట్టారు. బయాస్ పాస్వర్డ్ బైపాస్ చేస్తే కానీ దీని ఓఎస్ పాస్వర్డ్ రికవరీ చేయలేం సార్. సిస్టమ్ని ఓపెన్ చేసి హార్డ్ డిస్క్ని వేరే కంప్యూటర్ని కనెక్ట్ చేస్తే కనుక ఓఎస్ పాస్వర్డ్ని రికవరీ చేయొచ్చు సార్. మరి డేటాకి ఏమైనా? డేటాకి ఏమో సార్, జస్ట్ ఇంకో సిస్టంలో డేటా చూస్తాం. ఓకే, క్యారీ ఆన్. ఓకే సార్. సార్, కెమెరా సార్. దీనికి ఓఎస్ కూడా మా ఆయనే వచ్చి ఇన్స్టాల్ చేశారు సార్. ఏంటి సార్ కొడుతున్నారేంటి? కంగారు ఎందుకురా, చెప్తాను. స్టేషన్కి పద. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. లేలే నుంచో. ఇదేంటో తెలుసుగా? ఇది శేఖర్ ఇంటి నుంచి తీసుకొచ్చిన సిపియులో దొరికింది. అతని సిస్టమ్ టాప్ లో ఉండవలసిన వెబ్ కెమెరా సిపియు మధ్యలో ఉంది. చెప్పు, ఇది పెట్టింది ఎవరో? నువ్వే కదా? చెప్పు. నేనే సార్. ఎందుకు పెట్టావు? ఏం చేద్దామని పెట్టావు? అసలు ఇందులో ఏం రికార్డ్ అయ్యిందిరా? చెప్పు. చెప్తాను సార్. నాకు ఆ శేఖర్ భార్య చంద్రిక మీద ఇష్టం ఉండేది సార్. ఆవిడ నేను బెడ్ మీద చూద్దామని ఈ కెమెరాకు ఓఎస్ వేయమన్న రోజు సిపియూలో పెట్టాను సార్. కానీ ఈ కెమెరా వల్ల చూడకూడదు ఒకటి చూశాను సార్. బెడ్ మీద చంద్రికకు బదులు నా చెల్లెల్ని చూశాను సార్. లేదు, మీకోసం
నీకోసమే వచ్చేసాను. థ్యాంక్ యూ డార్లింగ్. ఒక్క నిమిషం. అమ్మో అన్నయ్య. అన్నయ్య, జ్వాల ఎక్కడున్నావు? నేను లైబ్రరీలో ఉన్నా అన్నయ్య. ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను అన్నయ్య. అన్నయ్య నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను సాయంత్రం వచ్చేస్తానులే. ఓకేనా? సరే. బాయ్ అన్నయ్య. వదినా, మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, నాకు అప్పుడే పెళ్ళొద్దు. నేను ఇంకా 2 years వరకు చదువుకోవాలి. అది కాదు జ్వాల, ఇది మావయ్య వాళ్ళు తెచ్చిన సంబంధం. వదినా చెప్పాను కదా, నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. ఏంటో ఈ పిల్ల. ఇది ఆ శేఖర్ గాడి మాయలో పేకల్లోతులో మునిగిపోయింది. ఇప్పుడు దీనికి పెళ్లి చేయకపోతే దీని జీవితం ఇంకా నాశనం అయిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఒకటనుకుంటే ఇంకోటి జరిగిందేంటి? పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది నా పరిస్థితి. నేను ఇప్పుడు ఈ విషయం బయట పెడితే అసలు కెమెరా ఎందుకు పెట్టావని నన్నే చీకొడతారు. అలా అని ఏం మాట్లాడకుండా ఉంటే జ్వాల జీవితం నాశనం అయిపోతుంది. ఆ శేఖర్ గడే నా చెల్లెలికి మాయమాటలు చెప్పి లోబర్చుకుని ఉంటాడు. ఎలా? ఏదో ఒకటి చెయ్యాలి. నా చెల్లిని లోబర్చుకున్నందుకు వాడిని ఊరికి వదలకూడదు. వాడి ఫ్యామిలీలో కూడా చిచ్చు పెట్టాలి. నేను అనుభవించే బాధ వాడు కూడా అనుభవించాలి. వాడు అనుభవించాలి. రెండు రోజులు వ్రతం ఉంది కదా, అందుకే స్కూల్కి వెళ్ళలేదు. శేఖర్కి మార్నింగే చెప్పేశాను. ఉంటానే, కొంచెం సర్దుకోవాలి. బాయ్. హలో, ఎవరు? హలో మేడం, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? ఎంఎంఎస్ చూసావా? ఎవరు నువ్వు? ఏంటిదంతా? నేనెవరో తెలియకపోయినా నో ప్రాబ్లం. కానీ నేను పంపిన ఎంఎంఎస్ బయటకు వెళ్తేనే నీకు బిగ్ ప్రాబ్లం. ఏంటి నువ్వు మాట్లాడేది? అవును మేడం, నేను పంపింది శాంపిల్ మాత్రమే, జస్ట్ ట్రైలర్. మొత్తం సినిమా చాలా ఉంది. అది కానీ బయటకు రిలీజ్ చేశాను, మీరు మీ ఆయన ఊరేసుకుని చావాల్సిందే. అసలే మీరిద్దరూ ఉపాధ్యాయులు, కానీ మీ ఆయన తన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్కి ఏం ఉపదేశిస్తున్నాడో జనాలకు తెలిస్తే ఏం జరుగుతుందో నీకు స్పెషల్గా చెప్పనక్కర్లేదు అనుకుంటా. ప్లీజ్ అలా మాత్రం చేయకు. నీకేం కావాలో చెప్పు. గుడ్, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేసావు. నాకు తెలుసు
మీరు చాలా మంచి టీచర్. ఇది మీ పరువులో నేను లెక్క కట్టడం బాగోదేమో. పర్లేదు పర్లేదు, చెప్పు ఎంత కావాలి? ఓకే, 1,00,000 కావాలి. వాళ్ళు లేక. మీ పరువు అంత వాల్యూ కూడా చేయదా? సరే, ఎక్కడికి తెమ్మంటావు? మేడం, ఏంటి మేడం, నేనా కాదా అనే కదా మీ డౌట్? ఇప్పుడు చూడండి. డబ్బు తెచ్చావా? తెచ్చాను. ఇదిగో. గుడ్. ఇదిగోండి మేడం, మీ ఆయన గారి కృష్ణలీలలు పార్ట్ 1. పార్ట్ 1 ఏంటి? అవును మేడం, మీ పరువు విలువ కేవలం 1,00,000. నోనో, నేను ఒప్పుకోను. అందుకే దీన్ని పార్ట్స్గా డివైడ్ చేశా. మీరు ఇలా అమౌంట్ ఇస్తూ ఉండండి, అలా మీ ఆయన సిడీలు పట్టుకెళ్తూ ఉండండి. అలా చేయొద్దు, మొత్తం ఇప్పుడే ఇచ్చేయండి. అబ్బా, నువ్వు అలా అడుగుతూ ఉంటే ఇచ్చేద్దామనే ఉంది. కానీ ఏం చేయను, బిజినెస్ ఈజ్ బిజినెస్. మేబీ నెక్స్ట్ టైం మొత్తం ఇవ్వడానికి ట్రై చేస్తా. టైం, డేట్, ప్లేస్ నేను చెప్తా. బాయ్ మేడం. ఇడియట్, డబ్బు కోసం ఇలాంటి వెధ పనులు చేస్తారా? తర్వాత ఏం జరిగిందో చెప్పు. సార్, తర్వాత ఇలాగా 5-6 టైమ్స్ ఇలా కలిసాం సార్. ఒక 5 lakhs వరకు ఆవిడ దగ్గర నుంచి తీసుకున్నాను. అలా ఒకరోజు గుడ్, మీరెప్పుడు కరెక్ట్ టైంకి వస్తారు. ఇదిగోండి సీడీ. మరి నా అమౌంట్ ఎక్కడా? నా దగ్గర అమౌంట్ లేదు. ఆయనకి తెలియకుండా మొత్తం అకౌంట్లో డబ్బులన్నీ నీకే ఇచ్చేసాను. అయితే సరే, రేపు ఈ సీడీ నెట్లోనో టీవీలోనో చూడు. ప్లీజ్ అలా మాత్రం చేయొద్దు. మీ బిహేవియర్ చూస్తుంటే మా ఆయన మీకు సంబంధించిన వాళ్ళని కూడా వదిలినట్లేడు. ఆయన మార్చుకోగలన్న నమ్మకం ఉండబట్టే గత చరిత్రను చెరిపేసి కొత్త వ్యక్తిగా మార్చుకోవాలనుకుంటున్నాను. కానీ నిజంగానే మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. ఏం లేదా? ఏం లేదు. కావాలంటే చెక్ చేసుకో, నా అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాను. నాకు కావాల్సింది నీ అకౌంట్లో లేదు, నీ దగ్గరే ఉంది. నా దగ్గర? ఏంటది? నువ్వే. ఎస్, నువ్వు నాకు కావాలి. అలా జరిగితేనే మీ ఆయన చేసిన దానికి బ్యాలెన్స్ అవుతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? నేనెవరో తెలియకుండా ఎలా ఒప్పుకోవాలనే? నేను నీకు బాగా తెలిసిన వాడినే మేడం. ప్రకాష్ గారు, మీరా? అవును. ఏ నమ్మలేకపోతున్నావా? లేకపోతే నేను ఎందుకు అలా చేశాను అనుకుంటున్నావా? అసలు మీ కంప్యూటర్లో కెమెరా పెట్టిందే నీకోసం. కానీ నా కర్మ కొద్దీ నీ భర్తతో నా చెల్లి దొరికింది. ఇన్నాళ్ళు శేఖర్ గాడి మీద ఉన్న కసితో దాన్ని క్యాష్ చేసుకున్నాను, కానీ నా అల్టిమేట్ గోల్ మాత్రం నిన్ను సొంతం చేసుకోవడమే. ఒకవేళ మా ఆయనకి నీ గురించి చెప్తే? పిచ్చి చంద్రిక,
నువ్వు అలా చేసేదానివే అయితే ఎప్పుడో ఆ పని చేసేదానివి. నువ్వు అలా చేయలేవు. నీకు 2 days టైం ఇస్తున్నాను. నా ప్రపోజల్కి ఒప్పుకో, లేదా మీ పరువు ప్రచారం అవుతుంది. డెసిషన్ నీ చేతుల్లోనే ఉంది. బాయ్. అంతే సార్. ఆ నెక్స్ట్ డేనే శేఖర్ చనిపోవడం జరిగింది సార్. నేను ఈ విషయం చంద్రికతో మాట్లాడాను, కానీ శేఖర్తో ఎప్పుడూ డిస్కస్ చేయలేదు సార్. తన చావుకు నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. ఓకే, ఈ చావుకి నీకు ఎలాంటి సంబంధం లేదంటావు. మరి హలో, హలో, నేను అర్చన్ని. నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. సార్, ఫోన్ ఒకసారి మా ఆయనకి ఇస్తారా? ఒక అర్జెంట్ విషయం చెప్పాలి. మీ ఆయనతో మాట్లాడడం కుదరదు. ఏదైనా ఉంటే నాతో చెప్పండి. సార్, మా ఆయన చెల్లెలు జ్వాల సూసైడ్ అటెంప్ట్ చేసింది సార్. వాట్? ప్రకాష్ చెల్లెలు సూసైడ్ అటెంప్ట్ చేసిందా? సార్, మా ఆయన చెల్లెలు జ్వాల సూసైడ్ అటెంప్ట్ చేసింది సార్. వాట్? ప్రకాష్ చెల్లెలు సూసైడ్ అటెంప్ట్ చేసిందా? అవును సార్. ఎందుకని అడుగుతుంటే ఏం చెప్పట్లేదు సార్. ఒకసారి వాళ్ళ అన్నని పంపిస్తారా సార్, ప్లీజ్? లేదు, నేనే వస్తున్నాను. అలాగే సార్. సార్, ప్లీజ్ సార్, నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి సార్. మా చెల్లితో ఒకసారి మాట్లాడివ్వండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. ఓకే, కానిస్టేబుల్స్ తీసుకురండి. ఓకే సార్. ఏంటి చోలా, ఎందుకు ఇలా చేశావు? నేను నీకు ఏం తక్కువ చేశానని చెప్పు. అడుగుతుంటే చెప్పవేంటి? నువ్వు ఆగు. చూడమ్మా, నువ్వు భయపడాల్సిన పనే లేదు. నువ్వెందుకు ఆత్మహత్య ప్రయత్నం చేశావో, అలాంటి పరిస్థితి నీకెందుకు వచ్చిందో ధైర్యంగా మాతో చెప్పు. నీకు మేము అండగా ఉంటాం. నేనిప్పుడు ప్రెగ్నెంట్ని. దానికి కారణం చనిపోయిన శేఖర్ గారు. చూడమ్మా, అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు. సార్, 2 years బ్యాక్ నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నాకు మ్యాథ్స్లో బాగా తక్కువ మార్క్స్ వచ్చేవి సార్. ఫైనల్లో స్కోర్ తగ్గుతుందని అన్నయ్య వదిన చాలా కంగారు పడేవాళ్ళు. అప్పుడే అన్నయ్య శేఖర్ గారి దగ్గర ట్యూషన్ అరేంజ్ చేశారు. ఆయన వల్లే నేను ఫైనల్లో బాగా స్కోర్ చేశాను. మంచి పర్సంటేజ్ వచ్చిందని హ్యాపీగా ఉన్న నేను ఈ విషయం శేఖర్ గారికి చెప్పాలని ఆయన ఇంటికి స్వీట్స్తో వెళ్ళాను. సార్, మేడం, సార్. హాయ్ జ్వాల, ఏంటి స్వీట్స్తో వచ్చావు? సార్, నా రిజల్ట్స్ వచ్చాయి సార్. మ్యాథ్స్లో 90% వచ్చింది సార్. వావ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఇదంతా మీ వల్లే పాసిబుల్ అయింది సార్. ఓకే, మరి గురుదక్షిణగా నాకేమిస్తావు? ఏం కావాలి సార్? మామూలుగా నేను హైలీ పెయిడ్ లెక్చరర్ని. నా దగ్గర చదువుకున్న వాళ్ళందరూ పెద్ద పెద్ద అమౌంట్లు ఇచ్చారు. కానీ నువ్వు తెలిసిన అమ్మాయివని నీ దగ్గర ఏమీ తీసుకోకుండా చెప్పాను. సార్, మేమంత ఇవ్వలేము సార్. మా అన్నయ్య ఇప్పుడిప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశారు. అయ్యో జ్వాల, ఏంటి నువ్వు? అవన్నీ నాకు తెలీదా? బయట వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకుంటాను, కానీ నువ్వు నేను మనం అంతా ఒకటే కదా. సార్, మరి నేను మీకు ఏమి ఇవ్వగలను సార్, ఈ స్వీట్ తప్ప? నాకు ఈ స్వీట్ కాదు, ఈ స్వీట్ కావాలి. సార్, ఇదంతా తప్పు కదా? ఏంటి తప్పు? నవ్వేడేస్ ఇదంతా కామన్. పెళ్ళైన తర్వాత ఎవరితో ఒకరితో ఇదేగా చేయాల్సింది. ఆ టేస్ట్ ఏదో ఇప్పుడు చూడు. ఏంటి, ఓకేనా? ఎందుకు ఆలోచిస్తున్నావు?
చూడు జ్వాల, నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది నీకు కూడా ఏదో కావాలనిపిస్తుంది కదా. ఎందుకు టెన్షన్ పడతావు? నీ రిజల్ట్స్ వచ్చిన రోజుని ఇంకా స్వీట్ మెమరీగా మార్చుకోవాలని లేదా? ఏంటి, ఓకేనా? ఓకేనా? ఏమంటావు? సార్, ఎవరికైనా తెలిస్తే? ఎవ్వరికి తెలీదు. నువ్వు చెప్తావా, నేను చెప్తానా? కమాన్ బేబీ, డోంట్ వేస్ట్ అవర్ టైం. కాలం చాలా విలువైనది. తర్వాత ఏం జరిగింది? ప్రెగ్నెన్సీ వస్తే ఆయనే అబార్షన్ చేయించారు. ఇలా ఈ 2 ఏళ్లలో కనీసం 3-4 సార్లు అబార్షన్ చేయించుకున్నాను. ప్రతిసారి 10-15 వేలు ఖర్చు పెట్టి వేర్వేరు హాస్పిటల్స్లో అబార్షన్ చేయించారు. నేను అన్నయ్య వదిన వాళ్ళకి డౌట్ రాకుండా చాలా కష్టపడి మేనేజ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్నాను. అందుకే తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేశాను. చూసావా, నీ డబ్బు పిచ్చి వల్ల ఎన్ని అనర్థాలో. నువ్వు చేస్తున్న పని తప్పు అని ఆ రోజే నువ్వు రియలైజ్ అయ్యి ఉంటే ఇలా జరుగుండేదే కాదు. సార్, డబ్బేంటి, పనేంటి? మీరేం మాట్లాడుతున్నారు సార్? అదేదో మీ ఆయన నోట్లోంచి వినండి. చెప్పు. అసలు మీ కంప్యూటర్లో కెమెరా పెట్టిందే నీకోసం. ఛీ, మీరింత దిగజారిపోతారని నేను అస్సలు ఊహించలేదు. ఇంత చేసిన నువ్వు అతన్ని చంపలేదు. పోనీ మీ చెల్లెలు ఈ పరిస్థితుల్లో అలా చేస్తుండదు. మీ భార్యకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది. మరి శేఖర్ని చంపింది ఎవరు? కానిస్టేబుల్, సార్. ఫాలో మీ. ఎస్ సార్. రండేసే గారు, నాకు తెలుసు మీరు వస్తారని. మీకోసం వెయిట్ చేస్తున్నాను. అంటే ఎస్, నా భర్తను చంపింది నేనే. ఎందుకు? మీకు మీ భర్తను చంపాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? నాకు అలాంటి పరిస్థితి తెచ్చింది ప్రత్యక్షంగా వీడు, పరోక్షంగా నా భర్త. ఈ వెధవ చేసిన పని వల్ల నా మనసులో అలజడి రేగింది. అదే మా ఆయన చంపడానికి కారణమైంది. అయినా నా భర్త లాంటి వ్యక్తికి బతికే అర్హత లేదు. అసలు ఏం జరిగిందో చెప్పండి. వీడు నన్ను బ్లాక్మెయిల్ చేసిన తర్వాత ఎలాగైనా మా ఆయన్ని కలిసి జరిగింది చెప్పేయాలని డిసైడ్ అయ్యాను. ఆయన బిల్డింగ్ జరుగుతున్న కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నారని తెలిసి వెళ్ళాను. ఏంటి సుబ్బారావు గారు, నేను వచ్చే వరకు ఉండమన్నాను కదా. ఎప్పుడు ఏదో రీజన్ చెప్తారు. కనీసం రేపైనా కాస్త ఎర్లీగా రండి. ఓకే. హే చంద్రిక, ఏంటి నువ్వు? నేను ఇంటికి వస్తానని చెప్పాను కదా. ఏంటి అంత కోపంగా ఉన్నావు? నాకు జ్వాల విషయం తెలిసింది. జ్వాల విషయం నీకెలా తెలుసు? ప్రకాష్ చెప్పాడు. ప్రకాశ? కానీ నా కర్మ కొద్దీ నీ భర్తతో నా చెల్లి దొరికింది. ఇన్నాళ్ళు శేఖర్ గాడి మీద కసితో దాన్ని క్యాష్ చేసుకున్నాను, కానీ నా అల్టిమేట్ గోల్ మాత్రం
నిన్ను సొంతం చేసుకోవడమే. మనం దీని నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం. నువ్వు వాడి కండిషన్కి ఒప్పేసుకో. ఎందుకంత షాక్ అవుతున్నావు? ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు. నేను చూడు, జ్వాల లాంటి అమ్మాయిని ఎంతో మందిని టేస్ట్ చేశాను. నువ్వు కూడా ట్రై చేయి, డిఫరెంట్గా ఉంటుంది. నేను మీ భార్యనండి. సో వాట్? నేను నీ భర్తగా చెప్తున్నాను. వాడు అడిగింది చెయ్యి, లేకపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వెళ్ళు. ఛీ, మీకు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని తెలిస్తే మిమ్మల్ని అసలు కాపాడడానికి ప్రయత్నించేదానే కాదు. డోంట్ టాక్ రబీష్. వెళ్ళి ఆడుతూ ఎంజాయ్ చేసిరా. చూసించాలి, వెళ్ళు. నీలాంటి వాడు మొగుడుగా కంటే బ్రోకర్గా బెటర్. ఛీ, విధవా, నువ్వు చావడమే కరెక్ట్. ఎంతో మంది అమ్మాయిల జీవితాలు సేఫ్గా ఉంటాయి. శేఖర్ చనిపోయినందుకు నేనేం బాధపడ్డలేదు సార్, ఇంకా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇంకొంతమంది జ్వాల లాంటి అమ్మాయిలు ఇబ్బంది పడకుండా ఉంటారు. చూడమ్మా, నీ ఆలోచన కరెక్టే కావచ్చు, కానీ నువ్వు చేసింది మాత్రం చాలా రాంగ్. ఏం జ్వాల, ఇలా జరిగిందనో జరుగుతుందనో మాకొక్కసారి ఇన్ఫార్మ్ చేస్తుంటే నీకు ఈ పరిస్థితి వచ్చేదే కదా ఈరోజు. అలాగే నువ్వు ప్రకాష్ పరస్త్రీ వ్యామోహంలో పడి అడుగడుగునా తప్పు చేశావు. నీ చెల్లెలికి ఇలా అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా దాన్ని క్యాష్ చేసుకోవాలని చూసావంటే నువ్వెంత పొరబట్టాడో అర్థమైపోతుంది. నువ్వు ఒక్కసారి ఆలోచించుంటే ఇవన్నీ జరిగేవి కావు. శేఖర్ తన చావును తనే కోరి తెచ్చుకున్నాడు. అతని ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరిని బండెక్కించండి. ఓకే సార్.